వరుస సమావేశాలు చేరికలు రివ్యూలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. పవన్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ అయ్యారు. గూడూరు వైసీపీ టికెట్ను మురళీకి కేటాయించింది వైసీపీ. దీంతో వరప్రసాద్ జనసేన పార్టీలో చేరాలని యోచిస్తున్నారు. పార్టీలో చేరే అంశంపై పవన్ తో భేటీ అయి చర్చించారు. వరప్రసాద్ జనసేన నుంచి తిరుపతి ఎంపీ స్థానాన్ని వరప్రసాద్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నేత కొణతాల కూడా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. జనసేనలో చేరాలని కొణతాల నిర్ణయించుకున్నారు. అనకాపల్లి లోక్సభ నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్నారు కొణతాల. ఈ విషయంపై పవన్ను కలిసి చర్చించారు ఆయన. ఇప్పటికే 35 సెగ్మెంట్లకు సంబంధించిన రివ్యూలు పూర్తి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని సీట్ల ఖరారుపై పవన్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రచారంపై నటుడు పృథ్వీ, డాన్స్ మాస్టర్ జానీతో కూడా చర్చించారు పవన్ కళ్యాణ్. జనసేనలో పార్టీలోకి చేరికలు కనబడుతూ ఉన్నాయి. జనసేన నుంచి టికెట్లు ఆశిస్తూ ఉన్నారు వైసీపీ అసంతృప్త నేతలు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, జనసేనలోకి నాయకులు వస్తున్నట్టుగా కనపడుతోంది, టికెట్లు ఆశిస్తున్నట్టుగా కనపడుతోంది. కానీ ఇక్కడ జనసేనకి టీడీపీకి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు సీట్లకు సంబంధించి. వీళ్ళకి ఏ విధమైనటువంటి హామీ ఇస్తున్నారు పవన్? అంటే చక్రి, అంటే ఇలా వస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో అసంతృప్త నేతలు, అక్కడ టిక్కెట్లు దక్కని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అసంతృప్త నేతలు వివిధ పార్టీల్లో ప్రయత్నిస్తున్నారు టికెట్ల కోసం. సో దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది, ప్రస్తుతం మనం చూస్తున్నాం జనసేన పార్టీలోకి కొంతమంది వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పటికే వైసీపీ నుంచి అటు టీడీపీలోకి, జనసేన పార్టీలోకి కొంతమంది వచ్చి చేరడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దాంట్లో భాగంగా గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఆయన గూడూరు స్థానంలో మేరిగి మురళీకి, ఎమ్మెల్సీగా ఉన్న మేరిగి మురళీకి ఆ టికెట్ కేటాయించడంతో ఆయన ప్రస్తుతం ఆయన టికెట్ లేనట్టుగానే మనం చెప్పొచ్చు, వైసీపీ పక్కన పెట్టినట్టుగానే చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని, జనసేన టికెట్ తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగా కొద్దిసేపటి క్రితం వరప్రసాద్ పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే మీరు చెప్పినట్లుగానే టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్లకు సంబంధించిన సర్దుబాటు ఇంకా జరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం తెలుగుదేశం అటు వైసీపీ నుంచి ఇటు తెలుగుదేశంలోకి, మరొక వైపు జనసేనలోకి ఎవరైతే పార్టీలో చేరడానికి వస్తున్నారో వాళ్ళకి రెండు పార్టీల వైపు నుంచి పూర్తి స్థాయిలో హామీ అనేది లభించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో ఆ మేరకు సీట్ల కేటాయింపు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం, సీట్ల కేటాయింపు అనే విషయం మీద హామీ ఇస్తామని చెప్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ వైపు నుంచి, జనసేన వైపు నుంచి ఉన్నట్టుగా తెలుస్తుంది చక్రి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో భేటీ అయిన వరప్రసాద్కు పూర్తి స్థాయిలో హామీ అయితే లభించుకున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకు ఆయన ఆశిస్తున్నట్లుగానే ఈ ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు వరప్రసాద్ పెట్టినట్టుగానే తెలుస్తుంది. మరొకవైపు కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి, లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. అయితే అనకాపల్లి వ్యవహారానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా కొంత జనసేన పోటీ చేసే అవకాశం, ఆ లోక్సభ స్థానం నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఇది కనుక జనసేన ఖాతాలోకి వెళితే అక్కడి నుంచి కొణతాల అక్కడి నుంచి పోటీ చేసే, జనసేన తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పొచ్చు. సో మరోవైపు చూసుకుంటా ఉంటే ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా ఏ విధంగా చేపట్టాలన్న అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గత 2 రోజుల నుంచి కూడా రివ్యూలు, సమీక్షలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగా సినీ నటుడు పృథ్వీ, మరొక వైపు డాన్స్ మాస్టర్ జానీ, ఈయన పార్టీలో వీళ్ళిద్దరూ కూడా కొద్దిసేపటి క్రితం పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. సో వీళ్ళు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం పృథ్వీ కూడా మాట్లాడారు. శ్యాంబాబు, ఏదైతే బ్రో సినిమాలో శ్యాంబాబు వేషం ఉందో, సో రాంబాబుని పోలుస్తూ, అంబటి రాంబాబుని పోలుస్తూ శ్యాంబాబుని పాత్రని ఏదైతే బ్రో సినిమాలో రూపొందించారో ఆ శ్యాంబాబు పాత్రతోనే, వేషధారణతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపడతానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు సీట్ల సర్దుబాటు, సీట్ల ఖరారుకు సంబంధించి ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలు, మరొకవైపు ఉత్తరాంధ్రలో సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించిన కసరత్తు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అటు విశాఖపట్నం, మరొకవైపు ఉభయ గోదావరి జిల్లాలు, ఈ 3 జిల్లాల్లోనే వీలైనన్ని ఎక్కువ స్థానాలు జనసేన తీసుకునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రస్తుతం బిజీగా గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గడుపుతున్నారు చక్రి.